నమస్తే తిన్మర వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూసేద్దామా. మెట్రో రైలు ఎక్కిన మోడీ సారు, సెల్ఫీలు దిగిండ్రు సూపర్. మాట మార్చిన ఉత్తమ్ సారు, ఆంధ్రా లేచిండు రివర్స్ గేరు. కట్టప్ప కోసం కత్తి పట్టిన సత్తిగాడు. నీ బానిసనైనంత మాత్రాన గుడ్డి దీపానికి సమరు లేరంటే ఎడ్ల కొట్టంల 7 దీపాలు ముట్టి మనకమ్మా. క్షమించుకో తల్లి, క్షమించుకో. ఇప్పుడు 2 పెద్ద హీరోల సినిమాలు విడుదలైనాయి. వాళ్ళ ఫ్యాన్స్ ఏమో మా హీరో సినిమా సూపర్ అంటే లేదు మా హీరో సినిమా ఇంకా సూపర్ అని అంగిల్ చెప్పుకుంటుర్రు. కానీ ఒక సినిమా హీరో ఇంకో హీరో సినిమాని చూసి బయటకు వచ్చి మీ సినిమా మస్తుంది, సూపర్ యాక్షన్ చేసిండ్రు, నా సినిమా లెక్కనే మీ సినిమా కూడా మంచిగా హిట్ కావాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇటువంటి సినిమాలు వస్తేనే కదా నలుగురికి పని దొరుకుతుంది, ఇండస్ట్రీ చల్లగా ఉంటుంది అని 4 ముచ్చట్లు చెప్పిపోయిండు. అదంటే సినిమా ముచ్చట సినిమాల కంటే నడుస్తుంది. మరి లీడర్లకు రాజకీయంలో నడుస్తుందా? పచ్చిపచ్చపోలు అంత మంచిగా చేస్తుండ్రు అని అనొచ్చునా? కానీ ఈసారి అన్నాడు, ఊర్లుంటే ఒక మాట, ఊరిడిస్తే ఇంకో మాట అంటే గిదేరేమో. తెలంగాణ కాంగ్రెస్ పెద్ద సారు ఉత్తమ్ కుమార్ రెడ్డి ముచ్చట కూడా గట్టనే ఉన్నది. ఈడుంటే సర్కార్ మీద హట్ హూట్ అని ఇంతెత్తెగిరిపడే ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు పక్క రాష్ట్రం ఆంధ్ర పోగానే ఏమన్నాడో ఈనుండ్రి. ఎలా ఉంది సార్ 2 రాష్ట్రాల్లో అభివృద్ధి? రాష్ట్రాల్లో బాగుందని అనిపిస్తుంది కదా. తెలంగాణలో కూడా బాగానే ఉన్నారు. తెలంగాణలో అంటే 2 రాష్ట్రాల్లో అభివృద్ధి బాగానే ఉందని అనిపిస్తుంది. ఇన్నారు కదా, 2 రాష్ట్రాలు జోడెద్దు లెక్క సమానంగా డెవలప్ అవుతున్నాయని అంటున్నాడు. మరి ఆంధ్రకు పోయినాక అక్కడ డెవలప్మెంట్ చూసినాక సార్కు రప్పున తెలంగాణ అభివృద్ధి ముచ్చట యాదికొచ్చిందో లేకుంటే పక్క రాష్ట్రం పోయినాక సార్కు జ్ఞానోదయం అయిందో తెలియదు గాని మొత్తానికైతే గీ మాట అన్నాడు. ఇక్కడున్నప్పుడు ఓ మాట, పక్క రాష్ట్రం పోయినాక ఇంకో మాట మాట్లాడితే ఇనే జనం చాలా తికమకైతారు సారు. ఇప్పుడు ఏది నిజం అనుకోవాలి, ఏది అబద్ధం అనుకోవాలి మీరే చెప్పుండి సారు. అట్లయితే ఓ పని చేయండి, అమరావతి మొత్తం తిరిగి రోజుకో అభివృద్ధి గురించి చెప్పుండ్రి, ఇక్కడెట్లున్నది అక్కడెట్లున్నదని. నిన్న అయితారం కదా ఇంత చికెన్ తెచ్చి మంచిగా బగారపు వండుకుందామని మా సత్తిగాడికి చెప్పిన. ఆడు మస్తు సంబరపడ్డాడు. సరే అని ఏటీఎం కార్డు పట్టుకొని బయటకు వచ్చిన. తిరిగి యాస్టకి వచ్చింది కానీ 100 రూపాయలు కూడా దొరకలే. మా సత్తిగాడైతే అలిగి పువ్వ కూడా తినలేదు, నీసు లేదని. మనసుంటోళ్ళ బతుకు గింతే. కానీ కొందరికి కొత్త నోట్లు కట్టలు దొరుకుతాయి, పాత నోట్లను కొత్త నోట్ల లెక్క మారుస్తున్నారు. ఇంకా అయినా అసొంటి మోదేవర్ల తెలివికి దండేసి దండం పెట్టాలుల్లా. పురావస్తు శాఖలు కూడా తీసుకొని నోట్లను చెలిపిస్తున్నారు. దేశంలో ఇంకా పాత నోట్లు ఉన్నాయా అనే వాళ్ళని అడిగితే ఏమో మాకేం తెలుసు అని అంటారు. కానీ గిడ చూడుండ్రి, నోట్ల కట్టలు ఎట్లా వేర్చి పెట్టిర్రో. అన్ని రద్దు చేసిన పాత 500 నోట్లే, మొత్తం 1,48,00,000. విశాఖపట్నం కాడ బోకరిగాళ్ళు మరవబోతా అంటే పోలీసు వాళ్ళు అట్కాయించి పట్టుకున్నారు. ₹1,00,000 పాత నోట్లు ఇస్తే 30,000 కొత్త నోట్లు ఇస్తున్నారట. వచ్చిన కాడికే సాలని పాత నోట్లు చేతిలో పెట్టి కొత్తవి తీసుకొని పోతున్నారు నల్లబైకం దాచిన మోతేవర్లు. అయినా ఈ తీర్ల పాత నోట్లు ఈ లెవెల్ తాన మార్చుకుంటుండొచ్చురు అని అనుకుంటారు కదా. నోట్లు రద్దు చేసినప్పుడు బయట దేశంలో ఉన్నట్టు ఆధారాలు చూపించిన వాళ్ళకి జూన్ 30 దాకా తీసుకుంటామని చెప్పిరు కదా. గా అవకాశాన్ని వాడుకుంటున్నారు. బయట దేశాలకు కొరియర్ల పాత పైకం పంపి మళ్ళా అయ్యే పైకం మన దేశం తీసుకొస్తున్నారట. గాలి మోటార్ డిపో కాడ ఆఫీసర్లకు పాత నోట్లు చూపించి నోట్లు రద్దు చేసినప్పుడు మేము బయట దేశంలో ఉన్నామని చెప్పి ఇక్కడ మళ్ళా మార్చుకునే ప్రయత్నాలు చేస్తుర్రు. దొరికినోళ్ళకి దొంగుపాయం గిది. కానీ దొరకనోళ్ళు ఇంకెంతమంది ఉన్నారో, ఎన్ని తీర్ల పాత నోట్లను మార్చుకుంటున్నారో పో. ఏహే గా సార్ రాబాయ్ లీడర్ అంటే 6 సార్ల ఎమ్మెల్యేగా చేసిండు, 3 మాటల మంత్రిగా చేసిండు. ఎంత నియ్యటి బరకత్ బతుకు బతికిండ్రా. కనీసం కారు కూడా కొనుక్కోలేని బతుకు. ఉండేందుకు ఒక బంగ్లా లేక పూరి గుడిసెల్నే బతుకుతున్నారా అని మన పెద్దోళ్ళు చెప్తుండే. కానీ మనకు తెలిసిన కాంచెల్లి ఏ ఒక్క లీడర్ అయినా గిట్లా బతికిండా? దుర్బిని పెట్టి ఎంకులన్నా దొరకరు. కానీ ఈసారి అయితే కేంద్ర మంత్రిగా చేసిండు, ముఖ్యమంత్రిగా చేసిండు, ఇంటామే కూడా ముఖ్యమంత్రి లెక్క చేసింది. అయినా పేదరికంలోనే బతికినాం. నా కొడుకులు కూడా గట్లనే బతకాలా? అసలు పేదరికం లేకుండా ఒక సూత్రం కానీ పెట్టిండు చూడండి. పేదరికం అంటే మనకు తెలిసి గుడిసెల బతుకులు, గంజినీళ్ళ మెతుకు, ఎల్లిగడ్డ కారం, గోషి గొంగడు బతుకులు. గీ బాధలు తీరితే చాలు మన పేదరికం పోయినట్టే అనుకుంటాం. కానీ బీహార్ పెద్ద లీడర్ లాలూ సార్ ఏమన్నాడో తెలుసునా? 100 కోట్లుంటేనే పేదరికం పోయినట్టట. ముచ్చటేందంటే బీహార్ రాజధాని పాట్నా శివార్లా ఒక షాపింగ్ మళ్ళీ కడుతున్నారు. 500 కోట్లుంటుందట దాని నిల్వ. సార్ 2 కొడుకులు దాని ఓనర్లు, 2 మంత్రులే కదా.
అగ్వకే భూమి కొట్టేసి గన్ని కోట్లు ఎన్కేస్తున్నారని పతిపచ్చ పొలులు చేస్తున్నారు. ఇదే ముచ్చట మీద లాలు సార్ మూతి ముంగట మైకి పెడితే ఏమన్నాడో తెలుసునా? అవును, నా కొడుకులు పొట్ట తిప్పలకు వ్యాపారాలు చేసుకోవద్దా, గరీబోన్ లెక్కనే జావాలనా అని అన్నాడు. అవును సార్, నీ దృష్టిలో గరీబ్తనం పోవుడంటే 500 కోట్లేని కేసుడు, కొడుకులను మంత్రులను చేసుడు, సార్ మళ్ళా సీఎం అవుడు, ఖరీదైన బంగ్లాలు ఏసీ కార్లలో తిరుగుడు. గీయుంటే పేదరికం జర్రంతా పోయినట్టు అనిపిస్తుంది. అంత పెద్ద మనిషి మీరు మా పేదోళ్ళ బతుకులు ఏం బతుకుతారు సారు? కానీ పేదరికానికి అస్సలు అర్థం చెప్పి మా కళ్ళు తెరిపించినావు సార్ ఇవాళ. అమ్మో, దినం ఏసీ రూమ్ లో కూర్చుంటున్నా కాబట్టి తెలుస్తలేదులా. నిన్న అయితరం కదా, ఇంటికన్నే ఉన్నా కదా, ఇక చూడాలి నా తిప్పలు. అబ్బబ్బబ్బా, పానం అంతా గాయ అయింది. ఏమెండా నిప్పులు కురిసినట్టే ఉన్నది. పో, దర్వాజాకి బొంత గప్పి తడిపినా జర్రంత సేపట్లోనే ఎండిపోవట్టే. మంచినీళ్ళు తాగుదామన్నా పొయ్యి మీద పెట్టినట్టు అయిపోయినాయి బిందెల నీళ్లు. పక్కపొంటోళ్ళు ఇంట్లో కుండలకెళ్ళి నీళ్ళు తెచ్చుకొని తాగిన జర్రంతా గప్పుడు చల్లబడ్డది పానం. ఎండలతోని చిన్నగా తిప్పలైతలేవు కదా. ఎండకు బయటికి వెళ్తే చాలు గాబరై తట్టగిలా పడుతున్నారు. నిప్పుల తట్ట నెత్తి మీద పెట్టుకొని తిరుగుతున్నట్టే అనిపిస్తున్నదట పగటిలి ఎండల తిరిగేటోళ్లకు. ఇక ఇంటికాడ కూసున్నోళ్ళకేం చల్లటి కుండలో కూసున్నట్టు లేదుల్లా, కొలిమి కాడ కూసున్నట్టే అనిపిస్తున్నదట. నెరిగి 2 రోజుల సంది అయితే ఎండలు మస్తు కొడుతున్నాయి. సూర్యుడు పగబట్టినట్టే మన తెలంగాణలో ఎక్కువ కొడుతున్నదేమో అనిపిస్తున్నది. ఇక పెద్దపల్లి జిల్లాల ఏం తక్కువ 44 డిగ్రీలట. అంటే బయట పెంక పెడితే ఆ పెంక మీద గుడ్డు అట్టుపోయొచ్చు అన్నమాట. వయసు పోరగాన్లే ఒరిగిపోతున్నారు. ఇక పెద్ద మనుషులైతే ఆగమాగం అవుతున్నారు. ముసలోళ్లను ఇంట్లోకెళ్ళి బయటికి దోలకుండ్రి. మీరు గమనించిండ్రో లేదో, మన తీర్మార్లకు మోడీ సార్ రాక చాలా రోజులైందిలా. సార్ ఏం చేసినా అట్లనే చూడాలనిపిస్తుంది. బయట దేశం పోతే ఆల లెక్కనే డ్రెస్లు వేసుకుంటాడు, అక్కడ మనుషులతో కలిసిపోయి మొత్తం ఆల లెక్కనే చేస్తాడు. కానీ ఈ నడుమ సారేమో బయట దేశాలకు పోకపాయే, కానీ బయట దేశాల నుంచే మన దేశానికి ఒక చుట్టం వచ్చిండు. మరి ఆ చుట్టం ఎవరు? వచ్చిన చుట్టాన్ని ఎట్లా అరుచుకున్నాడో ఓ పారి చూడండి. అర్రే, మోడీ సార్ మెట్రో రైల్లో కూర్చొని పోతున్నాడు. పక్క పొంటున్నది ఎవరనుకుంటారు? బయటి దేశం ఆస్ట్రేలియా ప్రధాని మాల్కమ్ టర్న్బుల్ మోడీ సార్తోని సెల్ఫీ దిగుతున్నట్టున్నాడు కదా. మా సార్కి ఇండి సారు సూపర్ తీస్తాడు సెల్ఫీ ఫోటోలు. వ్యాపారం ముచ్చట్లు మాట్లాడుకుంటా అని వచ్చిన మాల్కమ్ సార్తోని ఇట్లా ఢిల్లీ మెట్రో రైల్లో చక్కర్లు కొట్టిండు మోడీ సారు. రైల్లో మోడీ సార్ని చూడంగానే పొరగాళ్ళు చూడుండ్రి ఎట్లెగబడ్డారో. ఈ స్మార్ట్ ఫోన్ తీసి టక్కడక్క సెల్ఫీలు దించుకున్నారు. స్టేషన్ల దిగి కారెక్కి చక్కగా అక్షర్ధామ్ గుడికోయిండ్రు. పెద్ద అయ్యవారు ఎదురొచ్చి లోపలికి తీసుకుపోయిండ్రు. ఆహా, చూడుండ్రి ఏమన్నున్నదా గుడి. మొత్తం తిరిగి చూసిండ్రు గుడంతా. మెట్ల మీద కూర్చొని జరసేపు ముచ్చట్లు పెట్టుకున్నారు. ముందుగా అయిపోయింది. ఇప్పుడు ఏం దిగదిగా ఏం చేస్తాం? మళ్ళా కోళ్ళు కుక్కలు కూడా భయపడకున్నా సరే గులాంగిరి అయితే చేస్తా. ఏం చేస్తాం మరి? ఇప్పుడు ఈ కత్తి గులగుల పెడితే గోక్కోనికి రఫ ఏదానికి పనికి రాదు. కత్తులు నూరుతున్నావు ఎవరి మీదకి? అమ్మా రాజమాతమ్మ, నేను ఈ కత్తిని కొచ్చగా చేయనీకే నూరుతలేనమ్మా, మొండిగా చేయనీకే నూరుతున్నా. నాది బానిస బతికే తల్లి. కత్తి మొండిపోయింది. బతక నేర్చినోడట బాయిలో పడ్డాడట. ఏంది మళ్ళెందుకు కత్తి పట్టినావు? పెద్ద గుర్రం మీద వచ్చిన లెక్క. కత్తి ఎంత మొండి ఉన్నా కూడా ఉద్దం చేయక తప్పదు, కానీ ఉద్దం చేయనిస్తలేరమ్మా. కట్టప్పను కళ్యామాక్ ఫోస లెక్క తీసి పక్కకు పెడుతుండ్రు. సత్తిగా కట్టప్ప సేనాధిపతిరా, కట్టప్పని కానకపోవుడేంది? కోతిమీరు కళ్యామాక్ వేసిన కూర ఎంత కమ్మగుంటదమ్మా. కళ్యామాక్ కట్ట లెక్క కట్టప్పను పక్కకు పెట్టిండ్రు. ఇప్పుడు సఫిడి సత్యప్పనమ్మా నేను. ఊక, మన ఇంట్లో కరెంటు బుగ్గ వలిగిపోయింది. సప్పుడు దాకా పోయి ఆ కొవ్వొత్తో లేకపోతే దీపం ముట్టిపో. నీ బానిసనంత మాత్రాన గుడ్డి దీపానికి సమరు లేరంటే ఎడ్ల కొట్టంలా 7 దీపాలు ముట్టి మనకమ్మా. క్షమించుకో తల్లి, క్షమించుకో. సడుగులు జారిపోయిన సత్తప్పవేంద్రా, ఆపతస్ తట్టి టూర్కాలే గాని. చక్రాల వర్తి బండి చక్రాలు ఊసిపోయినట్టు కానూరి కట్టప్ప బతుకు బురదమడుగుల అడుగు తీసి అడిగేయలేని బతుకు అయిపోయిందమ్మా. రాజమ్మ మాత, కట్టప్ప ఎట్లుంటారా? ఆపతస్తే అగ్గి మీద గుగ్గిలం అవుతాడు. నువ్వేంటి ఇట్లా మాట్లాడుతున్నావు? కానీ కర్ణాటక కట్టప్ప తిప్పలు నీకు తెలియదు తల్లి. నీ మతిమరుపు రాజ్యంలా నీకేరీ మతి ఉండదు. కర్ణాటక కట్టప్ప ఏంది? ఆడేమైంది?
సరే కానీ కట్టప్ప అంటే డాగు డ్రెస్ వేస్తావు కదరా, మరి ఏమవి ఇయ్యాలా? నీ దమాకు మెంటల చెదపురుగులు పట్టినట్టున్నాయి. కర్ణాటకంలో కట్టప్పనే రాణిస్తలేరు అంటే ఇంకా డ్రెస్ చేసుకోవాలంట. గమ్మత్తున్నాను నీ కథ. కర్ణాటకలో కట్టప్పని రానియకపోవడేంది? సినిమా దేశం మొత్తం విడుదలైతే. అవును కదా, శివగామేమో నీళ్ళలో దుంకింది, నువ్వేమో బండ కట్టుకొని నీళ్ళేళ్ళు బాయిలో దుంకుపో. కర్ణాటకం రాష్ట్రంలో సినిమానే ఆడనియరంట. కట్టప్ప కిరికిరి నడుస్తుందాడా? అయితే ఏమైంది? నువ్వు పిస పిస చేయకీడా. పిచ్చి పిచ్చి వార్తలు చెప్పి జడ వీక్కొక సాఫిత్రక ఊసిపోతుంది. అది సౌరం పెట్టుకున్నావు. ఈ శుద్ధి కేಳಿ ఇదినే వార్తనే నమ్మ హోగ్లి బేటి మణి హోగ్లి. ఇప్పుడు ఏమైంది? ఏమో కట్టప్ప కట్టప్ప అని కప్పలెక్క అరుస్తున్నావు. రాష్ట్రానికి ఒక కట్టప్ప ఉండడు అట్లా. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఢిల్లీలో రాక కూడా కట్టప్ప వీరో లేక అయ్యిండు. కర్ణాటకంలోనేమో రౌడి గుండెగాడు అయ్యిండు. మంచివాడు కాదంట అంటున్నారు. గుండెగాడు కాదు, హీరో కాదురా. కట్టప్ప కట్టు బానిస. అయినా కానీ నీ లొల్లేంది ఇప్పుడు? కట్టప్ప బాగుబలిని ఎందుకు చంపిండ్రో అన్ని రాష్ట్రాలకు చెప్పి కర్ణాటక ఫోళ్ళకి చెప్పలేరంట అని ఫెయిల్ అవుతుంది రాక. అందుకేనేమో పాపం. అట్లాగా సత్తి, తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నడుమ నీళ్ళ పంచాయత్ మీద కర్ణాటక పొలని ఏమో తిట్టిండట. అందుకే ఇదంతా చేస్తుర్రు. అయితే ఒక పని చేయొచ్చు అక్క. కర్ణాటకంలో రిలీఫ్ చేసేటప్పుడు కట్టప్ప ఉన్న రీళ్ళన్నీ చింపేసేయాలి. చెప్పాలి రాజమౌళి సార్కు. ఆవిడ మంచిగానే ఉన్నది, అప్పుడు ఆడనిస్తారు. ఒరే, బాహుబలి సినిమాలో కట్టప్ప లేకుంటే అసలు సినిమానే కాదురా. బాహుబలిని ఎవరు చంపిన వాళ్ళకి తెలియద్దేగా. అవునక్క, కర్ణాటక ఫోన్లు కట్టప్ప కనిపిస్తే కత్తులతోనే ఓడిచేటట్టున్నారు. ఒక పని చేయొచ్చు అక్క, కట్టప్ప గుండుంటారు కదా, ఇగ్గు పెట్టి రిలీఫ్ చేయాలి. ఎవరు గుర్తుపట్టరు. అయ్యో పిచ్చి సత్తిగా, బురక పిట్ట మీద పాలు పోసి పాల పిట్ట అన్నట్టుంది. అది సినిమా రా, అట్లా చేయొద్దు. అట్లంటే నేనే పోతా అక్క. నాకు గుండె లేరుగా, జరి ఎంటికెళ్ళు ఉన్నాయి. కర్ణాటక ఫోన్లు నువ్వెవరు అంటాను అడుగుతారు కదా అక్క. కట్టప్ప చుట్టాన్ని సత్యప్పని అంట అని చెప్తా. ఏమన్నారు ఇక? పుసుక్కున పోయేవు. కట్టెప్పేసం కట్టి పోయినామనుకో నీ చెవులడు పెట్టి చేతులు పెడతారు. వాళ్ళ ముందే మస్తు గరం మీద ఉన్నారు కట్టప్ప మీద. నిజంగానే అక్క, నేను ఇంకా కట్టప్ప లేక పోదామనుకున్నా. కర్ణాటక ఫుల్ ఆయనతో గుండు మీద గుద్దుతే బొడిసి వస్తుంది. నేను పోనాక. సత్తిగా, దేశం మొత్తం బాహుబలి విడుదలైతుందిరా. నువ్వేం బుగులు పడకు. సపోర్ట్ చేయకుండా ఆ కత్తాల వాళ్ళకి ఇచ్చే పొప్పు. నువ్వు ఇచ్చేయమనంగానే ఇచ్చేయాలి నా కత్తి. 2-3 సెల్ఫీస్ ఫోటోలు దిగినాక ఇచ్చేస్తా, సరేనా? అవుగన్ని, మీరు ఎప్పుడైనా తెలంగాణ అమర్నాథ్ యాత్రకు పోయినరా? తెలంగాణలో బర్పుగడ్డలు ఏడున్నాయి, బర్పుగడ్డ శివుడు ఏడున్నాడు అని పరిశాన్ అవుతుర్రా. బర్పుగడ్డలు ఉంటేనే అమర్నాథ్ యాత్ర అంటారా? గుట్టలు దాటి కిలోమీటర్ల కొద్ది నడిచి దేవునికి మొక్కులు తీరిస్తే అది తెలంగాణ అమర్నాథ్ యాత్ర కాదా? ఆడ శివలింగమే, ఈడ శివలింగమే. ఇంతకది ఏడుందో వివరంగా అర్థాలు చెప్పుకుందాం. తెలంగాణలో మల్లో జాతర సురువైందుల్లా. నాగర్ కర్నూలు జిల్లా నల్లమల్ల అడవులల్లా సలేశ్వరం జాతర జరుగుతుంది. ఉగాది పండగ అయిపోయినాక పతేడు పున్నంకి సురువైతుంది. చిన్నగుండ జాతర, చుట్టూ పచ్చని చెట్లు గుట్టలు మస్తు అనిపిస్తుంది. కానీ ఈడు కోవుడే అంత ఈజీ కాదుల్లో. అడవులల్లా చాలా దూరం నడుచుకుంటూ పోవాలి. జారి పడకుండా చేతి కట్టెలు అదనం చేసుకొని నడుస్తుంటారు. ఓలింగా ఓలింగా అనుకుంటా పోతూనే ఉంటారు. ఇక నడవలేని బుడ్డ పిల్లగాళ్ళు ఉంటే వాళ్ళ అయ్యలు భుజాన్ని ఎత్తుకొని పోతారు. ఆడిపోయినాక పెద్ద గుట్ట మీదకెళ్ళి నీళ్ళొచ్చే కోనేట్ల తానం చేసి శివయ్యను కొలుసుకుంటారు. చాలా మైమగల్ల దేవుడని జనం నమ్ముతారు. పట్న పొల్లు కూడా పోయి మొక్కొస్తుంటారు. శుక్రవారం దాకా జరుగుతుందట. మీకు కూడా ఈలుంటే పోయిరాండ్రి. సర్కారు కూడా చక్కని సౌలతులు చేసింది. తోఫా సాబ్ చేసిండ్రు. అన్నదాన కార్యక్రమాలు కూడా నడుస్తున్నాయి. చట్టాన్ని అమలు చేసే వారికి చట్టబద్ధమైన హెచ్చరిక. మొన్న జరిగిన దుర్ఘటన యాద్మర్వకు ముందే మరో ఘటన చోటు చేసుకుంది. రోడ్ల మీద తిరుగుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అసలే ఎండాకాలం, దూపకి కడుపులింత సల్లగేసుకొని బయటకు వచ్చేటోళ్ళు ఉంటారు. ఎవరి ముందు అధికారం చూపించినా నడుస్తుంది, కానీ వాళ్ళ ముందు చూపించిండ్రో అంతే, ఇగో ఇట్లయితది. పోలీసుల మీదకే తిరగబడి కొడుతున్నారు. ఇలా నాగబట్టుడు పోలీసులతో కూడా అయితే లేదు. ఏంది కావచ్చు అనుకుంటున్నారు కదా. అంత మందు మైమేనుల్లా మందు దేవుడు పూని 4వ సింహాలకే సుక్కలు చూపించిర్రు. మహబూబ్ నగర్లా తాగి బండెక్కిండ్రట వీళ్ళిద్దరు. రోడ్డు మీద పోతుంటే పోలీసులు చూసి బండి ఆపిండ్రు. అంతే, ఇక మామూలనే ఆప్తవా అని రిమ్మల హీరో లెక్క ఫీల్ అయి గిట్లగా పడ్డారు. తాగినోనికి ఎదురుంగున్నది పోలీసా మామూలోడా అన్న సోయుంటా. అది రిమ్మ ఉన్నంతసేపు నేనే తోపని ఫీల్ అవుతుంటాడు. ఇక దిగినాక అర్థమై ఉంటది సార్లకు స్టేషన్లో జరిగే మర్యాదల్ని చూసి.
మెట్రో రైలు ఎక్కిన మోడీ సారు సెల్ఫీలు దిగిండ్రు సూపర్. మాట మార్చిన ఉత్తమ్ సారు ఆంధ్ర లేచిండు రివర్స్ గేరు. కట్టప్ప కోసం కత్తి పట్టిన సత్తిగాడు. నీ బానిసనైనంత మాత్రాన గుడ్డి దీపానికి సమరు లేదంటే ఎడ్ల కొట్టంలా 7 దీపాలు ముట్టి మనకమ్మా. క్షమించుకో తల్లి, క్షమించుకో. ఇక ఇవి అలాంటి ముచ్చట్లు. ఇంకెన్ని ముచ్చట్లతోని రేపు కలుద్దాం.